హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద చేతనానిల్స్ వరల్డ్. ఈ రోజైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడైతే చిలకలవ్వ బోనాల పండుగ అయితే ఉంది. దాని గురించి అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఈ బోనాల పండుగ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే 1 డే ముందే వెళ్ళాల్సింది, బట్ నాకు కొంచెం వర్క్ ఉండే, దాని గురించి అయితే నేను వెళ్ళలేకపోయినాను. నేనైతే పండుగ రోజైతే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అయితే అందరు అమ్మలు అయితే వచ్చేసారు. చూడండి, అందరు వచ్చేసి అయితే కుండల అమ్మ అయితే మొత్తం కుండలకైతే రెడీ చేస్తుంది. మా అమ్మమ్మ ఇంకా వేరే అందరు అమ్మలు అయితే యాపకొమ్మలు అయితే అల్లుతున్నారు. చూడండి, కొంచెం నాకు లేట్ అయిపోయింది వెళ్ళడానికి. అప్పటి వరకు అయితే అందరు వచ్చేసిండ్రు. అందరు కలిసి అయితే మంచిగా అయితే పని చేస్తారు. చూడండి, మా మమ్మీ అయితే ఇవి పిండి దీపాలు ఇంకా ముట్టిలు ఇవన్నీ అయితే కొంచెం స్టీమ్ చేస్తుంది. చూడండి ఎలానో. ఈరోజైతే దేవుళ్ళకి అలా అయితే కొంచెం లేట్గానే వెళ్తారు. మా సిస్టర్స్ అల్లరి ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళకి ఇంతే. మా చిన్న చెల్లికైతే ఎప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఇవి అంతే. ఆమెకైతే క్యూట్ 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 చేస్తూ ఉంటుంది. అన్ని దేవుళ్ళకైతే బోనం వేస్తున్నారు. మా ఇల్లు దగ్గరనే మారేవ తల్లి కూడా ఉంటుంది. ఆ దేవుడికి కూడా అయితే బోనం వేస్తారు ఇవాళ. ఇప్పుడైతే పోతరాజు వచ్చేసి అయితే వాళ్ళ దగ్గర ఉన్న పసుపు బొట్టు అయితే ఇల్లు మొత్తం చిలకరించి అయితే మొత్తం అందరికైతే పెడతారు. చూడండి, తర్వాత అయితే అంగడి చేయడానికి అయితే వెళ్తారు. చూడండి, ఈ గుళ్ళలో 18 ధాన్యాలు అయితే తీసుకొస్తారు అంగడి చేసి. తర్వాత అయితే నేను చిలకలవ్వ పుస్తా ఇంకా మట్టెలు అయితే నేను అభిషేకం అయితే చేస్తున్నాను. నా పక్కనే నా లెఫ్ట్ సైడ్కి అయితే ఒక అత్తమ్మ కూర్చుంది కదా, రియల్గా ఆమె అయితే చాలా మంచిగా ఉంది. ఏది తెల్లకపోతే చాలా కూల్గా చెప్తుంది. రియల్గా నాకు వీడియో తీయడానికి కూడా ఇంత సపోర్ట్ చేసింది. అసలు నాకు ఎప్పుడు అనలేదు కి తీయకు ఇలా అలా అని. ఏది కూడా తీసేటప్పుడు చాలా మంచిగా క్యాప్చర్ చేయించింది. రియల్గా చాలా మంచిగా ఉంది ఆ అత్తమ్మ అయితే. అభిషేకం చేసిన తర్వాత అయితే పుస్తా మట్టలకైతే పసుపు బొట్టు పెట్టుకొని అయితే మొక్కినాను. తర్వాత ఒక 5 కూడా చేయిలు పట్టి అయితే మొక్కాలట అత్తమ్మ చెప్తుంది. అలా మొత్తం చాటలు అయితే మొత్తం ఇట్లా ప్రిపేర్ అయితే చేస్తున్నది అత్తమ్మ అయితే. మొత్తం అలా పెడుతున్నది. ఏమేమి దేవుడికి అయితే కావాలా అలా. బోనాలు అయితే బూదిచ్చడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, మీరు అందరైతే మంచిగా మనసు పూర్తిగా అయితే మొక్కుకోండి. తర్వాత అయితే పోతరాజుడికి అయితే బట్టలు అయితే అలా పెడుతున్నారు. అందరైతే మొక్కుతున్నారు. చూడండి, ఇదైతే తర్వాత ఏం ప్రాసెస్ నాకు కూడా తెలియదు అంతా. చూడండి, అందరు కలిసి అయితే బొమ్మలు అయితే తేయడానికి అయితే వెళ్తున్నారు. చూడండి, డప్పులు మొత్తం ఆరతి అంతా తీసుకొని అయితే వెళ్తారు. మా మమ్మీ అయితే ఆరతి వెలిగిస్తుంది. నైవేద్యం కూడా అయితే పెట్టేసింది. ఈ కడల దీపాలు అయితే ఆ బొమ్మలు తీసుకొచ్చిన తర్వాత వెలిగించి తీసుకువెళ్తారు. ఇప్పుడైతే వెలిగించరు. నాకైతే మమ్మీ అనేసింది కొబ్బరికాయ అయితే పలగొట్టని చెప్పింది. అసలు నాకు ఒక్కటే టేక్లో ఎప్పుడు పలగది. ఈ రోజేమో ఒక్కటేసారి ఇట్లా పట్టక్కని వలగొట్టేసిన అయితే అది అప్పుడే పేలింది. చూడండి ఎలానో. అడ్లొల్ల మామకైతే చిలకలవ్వ బొమ్మలు చేయడానికి అయితే ఒక 8 days ముందే ఇస్తారనుకుంటా. ఎవ్రీ ఇయర్ అప్పటి నుంచి ఈయననే చేస్తారు చిలకలవ్వ బొమ్మలు. చూడండి, వాళ్ళే ఇలా చేసి మొత్తం దేవుడికి పసుపుతోని వైట్ క్లాత్ని మొత్తం అలా తడిపేసి దేవుడికైతే అలా పెట్టేసి పూజ చేసి హారతి చేసి ఆ గుళ్ళలో అయితే పెట్టి ఇస్తారు. ఎవ్రీ ఇయర్ తననే చేస్తాడు ఇది. చూడండి ఎలా చేస్తారో, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది మొత్తం మనది ఎలా కల్చర్ ఉందో అది అంతా చూడడం అంటే. చిలకలవ్వ బోనాలు కూడా మా ఇంట్లో నుంచే తీస్తారు. రియల్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదంతా చూసి. చిలకలవ్వ బొమ్మలు అయితే గుళ్ళలు అయితే పెట్టేస్తున్నారు. మొత్తం చూడండి, అన్నీ పెట్టేసి అయితే ఆ మామ అయితే మొత్తం ఇచ్చేస్తాడు. ఆ
దేవుడు గుళ్ళు అయితే ఒక ఆయనకైతే ఎత్తుతారు చూడండి. ఆయనకైతే అస్సలు నడవరాదు, ఎందుకంటే రాక్షసులు అడ్డుపడతారట. అవి పైన కట్టెలైతే కొడుతున్నారు కదా నిమ్మకాయలతోని, ఆ నిమ్మకాయలు మళ్ళా నడిచేటప్పుడు ఆగినప్పుడైతే నిమ్మకాయలు కోసేసి కొబ్బరికాయలు బలి ఇచ్చుకుంటూ అయితే బొమ్మలనైతే తీసుకువెళ్తారు. మళ్ళీ ఇంటికి వచ్చేసినాము. ఆ బొమ్మలనైతే బయట అయితే ఆపినారు. తర్వాత పసుపు బొట్టు అయితే పెట్టుకున్నాము. పసుపు బొట్టు ఇంకా పెట్టుకున్న తర్వాత అయితే ఎవరైతే కడలు ఎత్తుకుంటారో వాళ్ళకైతే నేను అందరికీ ఓడైతే రింపాను, కంకణం అలా కట్టేసి. చెప్పాను కదా మీ అందరికీ, బయట అయితే బొమ్మలు ఎత్తుకొని అయితే ఆగిన్లని. ఇప్పుడైతే కడలైతే ఎత్తుతున్నారు అందరికీ. కడలైతే ఎత్తిన తర్వాత అయితే ఇప్పుడు దేవుడికైతే బయలుదేరుతున్నాము. పోచమ్మ ఇంకా లక్ష్మవ్వ బోనాల పండుగ అప్పుడైతే ఆ వ్లాగ్లోనైతే మీ అందరికీ చెప్పాను కదా, బోనాల పండుగ అయితే ఒక 40-45 ఇయర్స్ నుంచి అయితే మా ఇంట్లో నుంచే బోనాల పండుగ అయితే చేస్తారని చెప్పాను కదా మీ అందరికీ. ఈ బోనాల పండుగ కూడా మా ఇంట్లో నుంచే చేస్తారు. చూడండి, మీకు చెప్పాను కదా నిమ్మకాయలు ఇంకా కొబ్బరికాయ బలి ఇస్తారు రాక్షసులు తప్పుకోవడానికి. అలా అడ్డుపడతారు వెళ్ళేటప్పుడు, వీటికి బలి ఇస్తుంటే వాళ్ళు జరిగిపోతారట. చూడండి, ఇప్పుడైతే మేము గుడికైతే వచ్చేసాము. ఇప్పుడైతే బొమ్మలు దించుతున్నారు. చిలకలవ్వ బొమ్మలు అయితే దేవుడి దగ్గర అయితే స్థాపించారు. మా మమ్మీ అయితే వీటికి పూజ కడుతుంది, మొత్తం బోనం అలా అయితే పెడుతుంది, మొత్తం హారతి అలా అయితే చేస్తుంది. తర్వాత అయితే మేకనైతే బలిస్తున్నారు. నేను కూడా దేవుడికి పసుపు బొట్టు అలా పెట్టేసి అయితే మంచిగా అయితే మొక్కుకుంటున్నాను. ఈ దేవుడైతే మారెమ్మ దేవుడు, మా ఇల్లు దగ్గరనే ఉంటుంది. తర్వాత అయితే మేము తొందరగానైతే వచ్చేసాము ఇంటికి, ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయని. కొంచెం సేపు అయిన తర్వాత అయితే మా మమ్మీ వాళ్ళు కూడా అయితే వచ్చేసారు. చూడండి మా చెల్లి అయితే ఎలా చేస్తుందో, ఎంత క్యూట్. ఈమె అయితే మా పిన్ని, చిన్న పిన్ని, మీ అందరికీ హాయ్ చెప్తుంది. మమ్మీ అయితే వచ్చేసిన తర్వాత అయితే డప్పు తీసుకొని అందరూ అమ్మ వాళ్ళు ఇట్లా అందరూ అయితే వచ్చేసిండ్రు. చూడండి, చాట్ అయితే ఇంట్లో తెచ్చి అయితే పెట్టి మొక్కేసి వెళ్తారు. చూడండి, తర్వాత అయితే ఇక నైట్కి మా చెల్లి అయితే కుకింగ్ చేస్తుంది. చూడండి, పాపం దాని కష్టాలు. మమ్మీ హెల్త్ కొంచెం మంచిగా లేదని అయితే చెల్లెలైతే కుకింగ్ చేస్తుంది, నేనైతే ఏం చేయలేదు. తర్వాత నైట్కి అయితే మా ఆయన అయితే మ్యాంగోస్ అలా అయితే తెచ్చిండు. నా ఎవ్రీ వీడియోస్లో నా అవుట్ఫిట్, నా జ్యువెలరీ, నా బ్యాంగిల్స్ ఏదైనా ఉంటే మీకు దాని లింక్ కావాలైతే ప్లీజ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ పెడతాను. ప్లీజ్ మీరైతే వెళ్ళి చూడండి, తర్వాత మీకు నచ్చితే పర్చేస్ చేయండి. నెక్స్ట్ డే అయితే మార్నింగ్ నుంచి అయితే ఏం షూట్ చేయలేదు. ఈ రోజైతే మా అమ్మమ్మ ఇంకా మా పిన్ని కూతురు అయితే వెళ్తున్నారు. చూడండి మా అమ్మమ్మ ప్రేమ ఎలా మాకైతే ముద్దు పెడుతుందో అందరికీ. మా అమ్మమ్మ ఒక 10 days అయింది మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండే, ఆమెకు కూడా కొంచెం ఫీల్ అయింది వెళ్ళాలంటే. అమ్మమ్మ ఇంకా పిన్ని వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఒక 1 hour తర్వాత అయితే నేను మా ఆయన కూడా ఇక మా ఇంటికైతే బయలుదేరాము. చూడండి, క్లౌడ్స్ అయితే ఎంత ఫుల్ రెండుకు వచ్చినాయో. మేము పోయిన తర్వాత అయితే చాలా వాన పడ్డది. ఈ వీడియో అయితే కంటిన్యూస్ 3 days అయితే నడిచింది. మేము వచ్చిన నెక్స్ట్ డే అయితే మా చెల్లి ఇంకా మా తమ్ముడు కూడా వచ్చిండు. చూడండి, మా తమ్ముడు కూడా హాయ్ చెప్పాడు. మా చెల్లి కూడా స్కూల్ డే అయితే చెప్తుంది ఎలా జరిగిందో అని, నాకు మిస్ అయినా అని అయితే చెప్తుంది. చూడండి ఎలా ఉందో. మళ్ళీ ఫుల్ రెయిన్ అయితే పడుతుంది, ఆగిందిగా వెళ్ళలేదు. రెయిన్ ఫుల్ ఉందని ఈ రోజైతే ఆగిపోయింది. నెక్స్ట్ డే అయితే ఇంటికైతే వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే అయితే హాలిడే అని. చూడండి ఎంత రెయిన్ పడుతుందో, ఫుల్గా రెయిన్ ఉంది ఇక్కడ. మళ్ళీ దాని డాన్స్ అయితే చూపిస్తుంది మీ అందరికీ. చూడు అక్క, నేను కథక్ చేస్తా ఎలా ఉందో అని. తర్వాత అయితే కొంచెం అలా ఫన్ అలా చేసేసి, కొంచెం మస్తీ అలా చేసి ఫోన్లోనైతే చూస్తుండిపోయింది. మా తమ్ముడైతే దానికి వదిలేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయాడు. ఈమె అయితే నెక్స్ట్ డే అయితే వెళ్ళింది. ఇక మేమైతే నైట్కి డిన్నర్ అలా చేసుకొని అయితే పండుకోపోయాము. బాయ్ బాయ్. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్ మరి.